యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా శుభోదయం, నా నమస్కారాలు. ఈరోజు మా ఏరియాలో మంచి వర్షం పడుతోంది. వర్షం పడుతూ ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయంటే పాత జీవితం గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఇలా నిశ్శబ్దమైన వాతావరణంలో ఉన్నప్పుడు మనకు గడిపినటువంటి రోజులు గుర్తు రావటం సహజం. దగ్గర 60 ఏళ్ల వెనకాల, అంటే దగ్గర నేను ఒక 7-8 ఏళ్ల పిల్లగా ఉంటానప్పుడు. ఆ రోజుల్లో సమాజం కూడా అంత బాగా అభివృద్ధి చెంది లేదు. ఎక్కడో ఊళ్ళో 1-2 కలిగిన కుటుంబాలకి పెద్ద ఇళ్ళు తప్పితే మిద్దె ఇళ్ళు, మిగిలినవన్నీ కూడా చిన్న పెంకుటిళ్ళుగా ఉంటుండేవి. ఈ పెంకుటిళ్ళ మీద ఎక్కువగా కూడా టెంకాయ చెట్లకు నిలయం అవటంతో మా ఊరంతా కోతులు విపరీతంగా ఉండేవి. ఆ పెంకుటింటి మీద చేరినటువంటి కోతులు అవి పరిగెత్తడంతో ఒక్కోసారి ఆ పెంకుల మీద ఉన్నటువంటి బూజుకు, ఆ బూజులో ఉన్నటువంటి సాలెపురుగును తినడానికి పెంకుల్ని కలయబెట్టేవి. ఆ పెంకులు పక్కకు జరగటంతో సూర్యకిరణాలు నేరుగా ఇంట్లోకి వచ్చేస్తూ ఉండేవి ఆ రోజుల్లో. మరి వాటిని పెద్దగా శ్రద్ధగా మళ్లించుకుంటున్నా వానాకాలం వచ్చేసరికి ఇల్లంతా కురవటం మొదలుపెట్టేది. ఎక్కడైతే ఇల్లు కురుస్తుంటుందో అక్కడ ఇంటి నిండా కంచు గిన్నెలు నిలబడిపోయేవి. అంటే ఏంది, ఆ నీళ్లు పడే దగ్గరంతా కంచు గిన్నెల్ని పెట్టి ఆ నీళ్ళలు అందులో పడేట్టుగా చేసేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గిన్నెలు అలాంటివి. అవి ఇంట్లో ఎక్కడ చూసినా లావుగా ఉండే కంచు గిన్నెలు, వాటిలో పడే నీళ్లు, ఇల్లంతా చాలా మాయిశ్చర్గా ఉండేది. అది పోవటం కోసంగా ఇంటి చుట్టూ లోపలంతా కూడా గచ్చు నేలకి ఎక్కువగా గోనె పట్టలు వేసేసేవాళ్ళు. ఆ గోనె పట్టల మీద కాళ్ళు పెట్టి నడిచేటట్టుగా చేసుకునేవాళ్ళు. ఇంకా వాకిట్లోకి వచ్చి చూస్తామంటే చూరు నుంచి పడేటువంటి నీటితో ఆ ప్రాంతం అంతా కూడా బాగా జలమయంగా ఉంటుండేది. ఆ రోజుల్లో అంతా డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు, చక్కటి రాకపోకల రహదారులు లేవు. అంతా మట్టి నేలలుగా ఉండటం వల్ల ఆ పడే నీళ్ళని చూస్తూ ఉండేవాళ్ళు. ఒక్కోసారి ఈ చదువుకునే పుస్తకాల్లో ఉన్నటువంటి రాసేసిన పేపర్లు ఉంటాయి కదండి, ఆ పేపర్లతో చిన్న పడవలు చేసి ఆ నీళ్ళల్లోకి వదిలేవాళ్ళం. ఇంట్లో పెద్దవాళ్ళు తడవద్దు, జ్వరాలు వస్తాయి, జ్వరాలు అప్పిస్తే వాళ్ళు మందులు ఇప్పించాలా అని అంటుండేవాళ్ళు. ఈ రోజులాగా లేదు కదండి. వైద్య సౌకర్యం కూడా ఏదో ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు, ఆయన దగ్గర పోయి మందు తెచ్చుకుంటుండేవాళ్ళం. మరి ఆ కాగితపు పడవలు కదులుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉండేదంటే మనం ఏదో ఒక మంచి ప్రయోగం చేశాము, అది బాగా సక్సెస్ అయింది అన్నంత ఆనందంగా ఉంటూ ఉండేది. మరి వయసు గడిచి ఎక్కువ వయసు వచ్చేసి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తూ ఈనాటి సమాజంలో ఎంతో అభివృద్ధిని చూస్తూ చదువుకుంటూ 10 రూపాయలు సంపాదించుకుంటూ ఇవాళ ఆ షిప్పులు ఎక్కేటువంటి స్థితి వచ్చి షిప్పుల్లో ప్రయాణం చేస్తున్న ఆ బాల్యంలో ఉన్నటువంటి మానసిక ఆనందం ఈరోజు కలగటం లేదు. మరి ఎందుకని అలా ఉంటుంది? బాల్యం తీపి గుర్తుగా ఉంటుంటుంది. అందరికీ అలాగే ఉంటుంది కదండి, మీకు అలాగే ఉంటుందని తెలియజేస్తూ నమస్కారాలతో విరమించుకుంటున్నాను. మీ జమునా టీచర్.